ఈరోజు సమాజం అంతా గుర్తించగలిగింది, అన్యులు సైతం గుర్తించగలిగారు. అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుని కుమారుడుగా, దేవుని నమ్మిన సేవకుడిగా. బ్రతికిన కాలము కన్నా, జీవించిన నా వయసేనండి 46 సంవత్సరాలు జీవించిన కాలములో కన్నా, చనిపోయిన తర్వాత ప్రకటించబడిన అనేక మాటలు, అతడు చేసినటువంటి శ్రేష్టమైన మంచి పనులు ఏమవుతున్నాయి? ప్రకాశిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక మనిషి జీవితములోని ప్రకాశము అతను బ్రతికినప్పుడు తెలియదు ఎవరికి. అతడు చనిపోయిన తర్వాత చేసినటువంటి నీతి కలిగిన కార్యాలు బయటకు వస్తాయి. చనిపోయిన మంచి పనులు చనిపోయిన తర్వాతనే బయటకు వస్తాయి. చేసిన పనులు, మరి చేసిన పనులు చనిపోయిన తర్వాత రావా బయటికి? తప్పకుండా వస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించువారు పాపము చేయరు, అందుకే వారు ప్రకాశిస్తారు. హృదయ శుద్ధిని ప్రేమించాలి దేవుని నమ్మిన వారు. రెండో విషయానికి వెళ్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. చాలు ప్రియులారా. రెండవది, శిక్షను ప్రేమించాలి. శిక్షను ప్రేమించాలి. శిక్ష మనిషిని శిక్షణలో క్రమములో నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అక్కడ అన్నాడు, ఎందుకోసం ప్రేమించాలి శిక్షను? శిక్షను ప్రేమించుట వలన జ్ఞానం వస్తుంది. నువ్వు శిక్షను ప్రేమించకపోతే నీకు జ్ఞానం కలగదు. 24వ వచనం, అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఆ మాట చూడండి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఏమండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీ పిల్లలను మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టింది మొదలుకొని గద్దించలేదా? శిక్షించలేదా? ఖచ్చితంగా. ఎందుకొరకు గద్దించారు అని అంటే, వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, వారు జ్ఞానము కలిగిన వారు కావాలి కాబట్టి మీరు వారిని గద్దించారు. మీ గద్దింపు వారి మనసులో ఒక భయాన్ని పుట్టించింది. ఒకసారి తెలియక చేసేటప్పుడు గద్దిస్తే, రెండోసారి మరలాది చేయాల్సి వచ్చినప్పుడు, ఇది చేస్తే మా నాన్నో మా అమ్మో గద్దిస్తుందని భయముతో వారు జాగ్రత్త పడ్డారు. అలాగే దేవుని సేవకుడు కూడా మిమ్మల్ని గద్దించుటలో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే, మరలా అదే తప్పిదాన్ని చేసి దేవుని నామానికి దూషణ అవమానం కలగకూడదు అని దేవుని సేవకుడు మిమ్మల్ని ప్రేమించి హెచ్చరించి గద్దించేవాడు అని అడిగితే, బైబిల్ గ్రంథంలో గద్దింపును అక్కడ ఒక మాట చూశారు, మీరు మర్చిపోయారో లేదో. అపహాసకుడు గద్దింపునకు లోబడడు అన్నాడు 13వ అధ్యాయం 1వ వచనంలో 2వ లైన్లో. అలాగే 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తున్నప్పుడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని అన్నాడు. గద్దింపును ఎవరు ఇష్టపడరట? పశువులు ఇష్టపడవట. కానీ గద్దింపును ఎవరు ఇష్టపడతారు? మనుషులు ఇష్టపడతారు. గద్దింపును అసహించుకున్నటువంటి సౌలు రాజు ఏమయ్యాడు? ఆ గద్దింపును అసహించుకొని దేవుని సేవకుడు ఇంకా నాకు వద్దు అనుకున్నాడు. వద్దు నాకు దేవుని సేవకుడు వద్దు అనుకున్నాడు. అందుకే జీవితంలో చచ్చిపోయేంత వరకు సమూయేలు దగ్గరికి వెళ్ళల. ఒకానొక దినాన తనను తాను చంపుకొని చచ్చిపోయాడు. కానీ గద్దించినప్పుడు భయపడ్డాడు. 2వ రాజైన దావీదు ఏమయ్యాడు? తన తదనంతరము తన పిల్లలను ఆస్తికర్తలుగా దీవెనకరమైన బిడ్డలుగా నిలబెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె, నువ్వు సౌలు రాజు వలె దేవుని గద్దింపును తృణీకరిస్తావా?
దావీదు వలె గద్దించినప్పుడు సరిచేసుకొని ఆ క్రమములోనికి వచ్చి దీవించబడతావా? ఆలోచన చేయి. మొదటిది, ఆయన హృదయ శుద్ధిని ప్రేమించాలి అన్నాడు. రెండవది, శిక్షను ప్రేమించాలి. శిక్షణను ఇస్తుంది, క్రమాన్ని నేర్పిస్తుంది ప్రియులారా. అందుకే మన పిల్లల్ని అక్కడ మీరు చూశారు 13వ అధ్యాయం 24వ వచనంలో, తన కుమారుని ప్రేమించేవాడు లేదా తన కుమార్తెను ప్రేమించేవాడు తప్పనిసరిగా వారిని ఏం చేస్తారట? శిక్షిస్తారు. ఆ మాట మనం చూస్తున్నప్పుడు, శిక్షించకపోతే తమ పిల్లలకు తమ తల్లిదండ్రులు విరోధితో సమానం. ఆ మధ్యకాలం నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను. ఒక తల్లి అట తన కొడుకు ఒక వయసుకు వచ్చిన తర్వాత, అంటే 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసుకు రాగానే బడికెళ్ళి వచ్చేటప్పుడు ఏదో ఒక పొలంలోనికో ఎక్కడో ఒక చోటుకో వెళ్ళి దొంగతనంగా ఆ టమోటాలు లేకపోతే వంకాయలు పొలాల్లో పీక్కొచ్చి అమ్మకి ఇచ్చేవాడట. అమ్మ అడిగేది కాదంట, ఎక్కడివిరా ఇవి అని అడిగేది కాదంట. అరే నేను వీనికి 100 రూపాయలు 10 రూపాయలు కూడా డబ్బులు ఇవ్వలేదు, వీడు ఎక్కడి నుంచి తెచ్చాడు అని అడిగేది కాదట. వాడు అలాగ దొంగతనానికి అలవాటు పడిపోయి చిన్న మొదలుకొని పెద్ద వాటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తల్లి సంతోషపడుతూ మసాలాలు వేసి పెడతా వచ్చిందంట. మొత్తం పైన చివరికి ఒకరోజు దొంగతనం చేసేటప్పుడు దొరికినప్పుడు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిలోంచి తప్పించుకోవడానికి హత్య చేసి పారిపోతుంటే పట్టుకున్నారు, చెరసాల్లో వేశారు. అతను చేసిన తప్పు నిరూపితమైంది, ఉరి శిక్షను వేస్తూ ఉన్నారు. చివరి రోజుకి వచ్చింది, ఉరి వేసే ముందు కానీ చివరి కోరిక ఏమిటి అని అంటే, మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాలి, పిలవండి అన్నాడు. వాళ్ళ అమ్మను పిలిచారు. బోను ఆ పక్కన కొడుకున్నాడు, అంటే చెరసాల ఊసల ఆ పక్క కొడుకున్నాడు, ఈ పక్క తల్లి ఉంది. ఎదురెదురుగా నిలబడి, చెప్పు నాయనా ఏం మాట్లాడాలన్నావంట అని ఏడుస్తుంటే, ఎదురుగా మాట్లాడడం కాదమ్మా, నీ చెవిలో మాట్లాడాలి, చెవి పెట్టు అన్నాడు. అనుకుంది, ఇన్ని రోజుల్లో మా వాడు బాగా దొంగతనం చేసి సంపాదించిన లెక్క నాకు ఇచ్చింది కాకుండా ఉంగరంతో ఎక్కడో మిగలబెట్టాడు, అది చెప్తాడేమో అని చెప్పి ఆ 2 ఊసల మధ్య చెవి పెట్టిందంట. ఆ చెవును కొరికి పిండేసి, చెడ్డదానివైన పనికి మాలిన తల్లివి నువ్వు, నేను చిన్నగా టమోటాలో లేకపోతే వంకాయలో పొలాల్లో దొంగతనం చేసినప్పుడే నన్ను కొట్టి మందలించి ఉన్నట్లయితే నేను ఈరోజు నీకన్నా ముందుగా చిన్న వయసులో ఏం కావాల్సి వచ్చేది? చావాల్సి వచ్చేవాడిని కాదు. నా తప్పును నువ్వు ఏ రోజు కూడా ఖండించలేదు కాబట్టి ఈరోజు ఇలాంటి చావుకు కారణం నువ్వే, నేను కాదు అని చెప్పి తృణీకరించి చచ్చిపోయాడు. ఇక్కడున్న ఓ తల్లి, నిన్ను అడుగుతున్నాను, రేపటి దినాన నీ కొడుకో నీ కూతురో నరకానికి వెళ్ళడానికి నువ్వే కారణమైతే, ఆ నరకములో అగ్ని ఆరి పురుగు చావని ఆ భయంకరమైన చోటులో వేదన పడేటప్పుడు ఏం మాట్లాడుతాడో తెలుసా? పనికి మాలినదానా, నన్ను సరైన మార్గంలో పెంచాల్సిన నీవు తప్పుడు మార్గంలో పెంచి ఈ నరకానికి రావడానికి కారణమయ్యావే అని దూషణ చేస్తూ అల్లాడుతాడు నరకంలో. అందుకే తల్లిగా తండ్రిగా మన పిల్లలు తెలియక తప్పు చేసినప్పుడు ఆ తల్లిలే కడుపులో పెట్టుకుంటుంది. కడుపులో కాదు పెట్టుకోవాల్సింది, ఖండించాలి, గద్దించాలి, శిక్షించాలి. మరలా తప్పు చేయకుండా ఒక నిజమైన తల్లిగా తండ్రిగా జాగ్రత్త పడాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రోత్సహిస్తూ ఉన్నారు. చదవండి మీరు ప్రకటన గ్రంథం. ఆ నరకములో వేదన పడేటప్పుడట, అయ్యో మాకు ఇలాంటి వాక్యం చెప్పలేదని ఏడ్చే వాళ్ళు కొందరైతే, ఇలాంటి తప్పు నేను చేస్తున్నప్పుడు నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఖండించలేదని ఏడ్చే వాళ్ళ గుంపు ఒకటి ఉంది.
నీ కొడుకో నీ కూతురో నాశనం కావడానికి, తప్పుడు మార్గంలో నడవడానికి నువ్వే కారణమైతే నువ్వు కని కూడా వ్యర్థం. నీ జీవితం పెద్ద ఘోరాతి ఘోరమైన నరకం. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించేవారు శిక్షను కూడా ప్రేమించాలి. శిక్షను కూడా ప్రేమించాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్తేనండి, ఈ రోజుకు కూడా అంటున్నాను, ఆధారం ఉంది కాబట్టి ఊరికే నోటి మాట చెప్పట్లా. కొంతమంది గుడులలో స్త్రీలు దేవుని కొరకు తమ్మును తాము అర్పించేసుకునేటటువంటి ఉంది, ఇంకిప్పటికీ ఉంది ఆ ఆచారం. వారు తమ యొక్క యవ్వనాన్ని, తమ జీవితాన్ని అనుభవించే వాళ్ళు, ఆ పనులు చేసేటటువంటి అధికారులుగా ఉన్నవాళ్ళు, వారికి పుట్టిన పిల్లలు కూడా అదే పాపం. అంటే ఒక తల్లి వ్యభిచారంలో ఉంది, పిల్లను కూడా ఏ వృత్తిలోకి దింపుతుంది? అదే వృత్తిలోని. ఒక తల్లి ఆ పాపంలో ఉంది, తన బిడ్డలు కూడా ఏ వృత్తిలోకి దింపుతున్నారు? అదే వృత్తిలోనికి. ఎంత అన్యాయం అండి, ఎంత దౌర్భాగ్యం ప్రభునందు ప్రియులారా. సహజంగా మన పిల్లలకు మనం ఏం చెప్తాం? రే, నేను ఎట్లో కష్టపడ్డాను, నేను ఎట్లో బాధపడ్డాను, ఈ బాధను పడకూడదు నాయనా, మంచిగా బ్రతుకని చెప్తాం మనం. కానీ ఈ బాధలోనే సుఖం ఉందని చెబితే, ఇదే ఆధికమని చెబితే, అంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడుందండి? అంతకన్నా పాపం ఇంకెక్కడుందండి? బైబిల్ చెప్తుంది, ఆ పాపానికి కారణం దురాశ. అయితే మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 11 నుంచి చూస్తున్నప్పుడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై అని చెప్పండి మరణాన్ని కంటుంది. హృదయ శుద్ధిని ప్రేమించేవారు, రెండవది శిక్షను ప్రేమించేవారు దేవుని నమ్మినవారు. మూడవది దేన్ని ప్రేమించాలో చూద్దాం. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 119, 165 వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. చాలు ప్రభునందు ప్రియులారా. మూడవది, దేవుని వాక్యమును ప్రేమించాలి. దేని ప్రేమించాలి? వాక్యమును. ధర్మశాస్త్రం అనగా వాక్యము. వాక్యాన్ని ప్రేమిస్తే ఏమి లాభం? వాక్యాన్ని ప్రేమిస్తే ఏమి లాభం? ఇదిగో బైబిల్ చెప్తుంది, అక్కడ అన్నారు, మీరు చూసారో లేదో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, అనగా నీ వాక్యమును ప్రేమించు వారికి ఏం కలుగుతుంది? నెమ్మది. మొదటిది హృదయ శుద్ధిని ప్రేమిస్తే ప్రకాశిస్తారు. రెండవది శిక్షను ప్రేమిస్తే జ్ఞానాన్ని పొందుకుంటారు. మూడవది వాక్యాన్ని ప్రేమిస్తే నెమ్మదిని పొందుకుంటారు. బాధలు ఉండవా వాక్యాన్ని ప్రేమిస్తే? మీరు 119వ కీర్తన 50వ వచనాన్ని చూస్తే ప్రియులారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది. బాధల్లో అనుకోమాకండి. వాక్యం చదివే వాళ్ళు, వాక్యం ప్రేమించే వాళ్ళు, వాక్యం ప్రకటించే వారికి, వాక్యం వినేవారికి బాధలు ఉండవనుకోమాకండి. ఉంటాయి, కానీ చెప్పమంటారా ప్రియులారా, నెమ్మది దొరుకుతుంది వాక్యములో. నెమ్మది. ఎందుకో ఈరోజు మొన్న చనిపోయిన సేవకునే పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. గడిచిన 2-3 నెలల క్రితం చనిపోయిన సేవకునే. ఆ సేవకుని భార్య యవ్వనస్తుడు కదండి. తన పిల్లలు 17 సంవత్సరాలు పెద్ద కూతురు, 5 సంవత్సరాలు చిన్న కూతురు. అర్ధాంతరంగా చనిపోతే ఆమె ఆ చంపిన వ్యక్తులు కానీ మరొకటి కానీ మేము క్షమించేస్తున్నాం అని చెప్పి అనేక మంది వారిని ఓదారుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాక్యము మాకు ఆదరణ ఇస్తుంది, వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, వాక్యం ఒకరోజు తిరిగి మా భర్తను మేము చేరుకోవడానికి సహాయం చేస్తుంది అని విశ్వసిస్తున్నామన్నటువంటి నిరీక్షణతో ఉన్నారు. వాక్యము నెమ్మదిని ఇస్తుంది ప్రియులారా.
అందుకే కీర్తనాకారుడు 50వ వచనంలో అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకేం చేస్తుంది, అది నెమ్మదిస్తా ఉంది. నిజమే ప్రియులారా, నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, నీకు చాలా బాధలు ఉన్నాయా, ఎవరెవరికో చెప్పుకోవాల్సిన అవసరం లే, ప్రార్థన. ఎప్పుడు శ్రమ వచ్చినా 10 నిమిషాలైనా, తీరిపోయేంత వరకేనా. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు, దేవుని రాజు అయినటువంటి సేవకుడైనటువంటి ఆసా, హిజ్కియా వీరందరి జీవితాలు చూస్తున్నప్పుడు శ్రమ కలిగినప్పుడు దైవ సేవకులను పిలిపించుకుని ఏం చేయాలని అడిగారు, ప్రార్థన చేయమని చెప్పారు. ఏ శ్రమ అయితే వారిని వేదనకు గురి చేస్తుందో, ఏ శత్రువు ఏ ఉత్తరాన్ని రాశాడో అది తెచ్చి మందిరంలో పరిచి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన గొప్ప ఆదరణ ఇచ్చింది ప్రియులారా. అందుకే మీరు ఎక్కువ బాధలో ఉన్నారా, ప్రార్థన చేయండి, ప్రార్థనే చేయండి. పాటలు పెట్టుకొని వినొద్దు, మీరు పాడుదురులేండి, కానీ మొట్టమొదటిది ప్రార్థన చేయాలి బాధల నుంచి నివారణకు. ఇంకా బాధలు అధికమైపోయాయా, సృష్టికర్త అయిన దేవుని మాటలు చదవండి, నెమ్మదినిస్తాయి ప్రియులారా. చదివేవాడు పాఠ పుస్తకం మాదిరి నీ ధర్మశాస్త్రం అనుసరించి టకట కాదు, మనస్సును కేంద్రము చేసి లగ్నము చేసి అంటారు చూడండి, అక్కడే ఆగిపోయి, అయ్యా ఫలాని వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఏం చేశాడా ఆ వాక్యం తీసుకో. అదే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ వాక్యమును ప్రేమించి చదివావంటే, తండ్రి ఆయనకు చేసిన మేలే నాకు చేయి, నాడు ఉన్న దేవుడే నేడే ఉన్నాడు కాబట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అంటే తప్పనిసరిగా వాక్యము నెమ్మదినిస్తుంది ప్రియులారా. అందుకే మొదటిది, దేవుని నమ్మిన వారు హృదయ శుద్ధిని ప్రేమించాలి, ప్రకాశిస్తారు. రెండవది, శిక్షను ప్రేమించాలి, జ్ఞానం పొందుకుంటారు. మూడవది, వాక్యమును ప్రేమించాలి, ఏమిస్తుంది, నెమ్మదిస్తుంది. మీరు ఫోన్ను ప్రేమిస్తారు కదండి, మీ ఫోన్ను ప్రేమిస్తారు, అటువైపున ఎవరెవరు మెసేజ్లు పెట్టారో అని ప్రేమించిన మీరు ఫోన్ ఆన్ చేసుకొని చూస్తారు. మీ ఇంట్లో టీవీని కూడా మీరు ప్రేమిస్తారు. అరే శాటిలైట్ ఛానల్కు 300 రూపాయలు కడుతున్నాం నెలకు, లేవగానే చూడకపోతే ఎట్లా అని న్యూసో పిల్లల బొమ్మలో లేదా సీరియలో సినిమాలో చూస్తారు. ఇప్పుడు 300 మీరు ఛానల్ కడుతున్నందుకు టీవీని ఆన్ చేసి చూశారు, 200 300 ప్రతి నెల మీరు రీఛార్జ్ చేస్తున్నందుకు ఫోన్ ఆన్ చేసి మెసేజ్లు చూశారు. మరి ప్రతినిత్యము మీకు బ్రతుకును ఆరోగ్యమును ఇచ్చినటువంటి దేవుని తేజో మహిమ నిలుచు మందిరమును మీరు ప్రేమిస్తే ఎన్ని పర్యాయములు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆదివారం కనపడ్డారు అని అంటే ఆదివారం దాకా మీరు ఈ భూమి మీద బతికుండారో, చచ్చారో, శ్రమల గుండా ఉన్నారో, ఇబ్బందుల గుండా ఉన్నారో ఏమీ తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నట్ట ద్వేషిస్తున్నట్ట దేవుని మందిరాన్ని? దావీదు అంటాడండి, ఎంత అద్భుతకరమైన మాట అంటే, నీ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించట్లేదు అని అంటే నిజంగా నువ్వు యథార్థవంతురాలవు కాదు. దేవుని ఆత్మ నడిపింపును బట్టి చెబుతున్నాను ప్రియులారా, ఉద్రేకముతోనో ద్వేషముతోనో అసూయతోనో కాదు, దేవుని ఆత్మ నిండుకొనిన వాడనే చెబుతున్నాను. నీ దేవుడు నిలిచే తేజో మహిమ నిలిచే నీ దేవుని మందిరాలను ప్రేమించినప్పుడు ఒకరోజు గుండె లగిసేలాగా ఏడ్చి ప్రార్థించిన ఫలితం ఉండదు. నేడున్న దినాలే ఎప్పుడు ఉంటాయని అనుకో మాకు, నేడున్న సంతోషమే ఎప్పుడు ఉంటుందని అనుకో మాకు. భూమి పట్టుకొని చేయి తారాడి ఏడ్చే రోజు కూడా రాబోతుంది ఒకరోజు. కనపడగాకు. నువ్వు ఇష్టమైతే ఆదివారం కూడా వస్తావు, కష్టమైతే అది కూడా రాను. అఫ్ కోర్స్ రాగాకు. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? నాలాంటి సేవకునే బెదిరించేది నువ్వు.
నీకు క్రమం లేక, నీ బిడ్డలకు క్రమం లేక నిత్య నాశనం భూమి మీద చూసేటప్పుడు నాలాంటి సేవకుడు ఎప్పుడైనా తలెత్తుకునే బతుకుతాడండి. 25 సంవత్సరాల క్రితం సేవలోకి వచ్చినప్పుడు తల దించనిలే నా దేవుడు, ఈ రోజు ఎందుకు దించుతాడు తల? మహా అంటే 20-30 ఏళ్ళు బ్రతుకుతానేమో, ఎక్కడ నష్టపోను ప్రియులారా. కానీ నువ్వు నష్టపోతావు, నీ పిల్లలు నష్టపోతారు, నీ కుటుంబం నష్టపోతుంది. భూమి మీద నివసిస్తున్న దినాల్లోనే రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన నీ జీవితంలో జరుగుతుంది. చూడు, ఏదైనా అసాధ్యం అనుకోవచ్చు, అసంభవం అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యము సత్యము ప్రియులారా. దావీదు కూడికి తక్కువై గుడ్డకు తక్కువై దేవుని మందిరాన్ని ప్రేమించలా, ఏదో తక్కువై ప్రేమించలా. దేవా, ఇంత బ్రతుకుని ఇంతగా దీవించావు, నీ ఎదుట నేను కృతజ్ఞుడిగా కనపడాలి అని మందసము ఎదుట నాట్యమాడిన సందర్భాలు ఉన్నాయి. మందసము దేవుని గుడారములో ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఎడతెగక. నువ్వు ఆదివారం కష్టంగా వచ్చి కూర్చుంటావు, మళ్ళా ఆదివారం దాక ఇంటికాడే ఉండమ్మా, ఇంటికాడే ఉండు. నువ్వు నానే కాదు, నీ పిల్లలను కూడా ఉంచు, నీ పిల్లలను కూడా ఉంచు. నువ్వు నేర్చుకున్న మంచి వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నీవు నేర్చుకున్న క్రమం వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నీకున్న భక్తే వాళ్ళకు వస్తుంది, నీకున్న తిరుగుబాటే వాళ్ళకు వస్తుంది. నువ్వు ఇప్పుడు 2 చేతులు తింటున్నావు, నీ పిల్లలు 4 చేతులతో తింటారు. తింటారమ్మా, తింటారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించని వాడు దేవుని ప్రేమించలేడు. కోరా కుమారుల ఒక మాట చూద్దామా? 2:84 కీర్తనకి వెళ్దాం. ఎంత అద్భుతకరంగా వారు మాట్లాడారో చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 84వ కీర్తన 2వ వచనాన్ని మొదటి వచనం నుంచి చూస్తున్నాం ప్రియులారా. సైన్యములకు అధిపతివగు యెహోవా, మొదటి వచనం నుంచి చూస్తున్నాం, చదువుకుంటూ వద్దాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఏంటట? ఏంటట? నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని, యెహోవా మందిరావరణములు చూడవలెనది నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఎట్లంటే ఆనందముతో కేకలు వేయుచున్నవి. చదవాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము ఎక్కడ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దీవెనలతో కప్పును బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. చాలు ప్రియులారా, ఎన్ని దీవెనలు ఉన్నాయి చెప్తాను, రాసుకోండి ఒకసారి. జస్ట్ చిన్న పెన్నుతో ఒక్కొక్క అంకె పెట్టి 1, 2, 3 అని మీరేం చదవద్దులేండి, నేను వివరిస్తాను. చూడండి ప్రియులారా, మొట్టమొదటిది ప్రియులారా, నీ నివాసమును చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని చెబుతూ వచ్చాడు కదా. అక్కడ నుంచి మనం చూస్తూ వస్తున్నప్పుడు 3వ వచనానికి వద్దాం ప్రియులారా. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము. చాలు ప్రియులారా, తలలేపండి. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ పిల్లలు అభివృద్ధి చెందడానికి యోగ్యకరమైన చోటు మందిరం మొట్టమొదటిది. 2వది ప్రియులారా, 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను
స్తుతించెదరు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబంలో నుంచి స్తుతి చేయడానికి నీ వారసుడుగానో వారసురాలుగానో నీ కుమార్తెలు లేస్తారు. వారు నీతో కలిసి మందిరానికి వచ్చినప్పుడు. 3వది 5వ వచనాన్ని చూస్తున్నాం. నీ వలన బలము ముందు మనుషులు ధన్యులు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనానికి వెళ్తున్నప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ దేవుని వాక్యముతో బలాన్ని పొందుకుంటే కష్టాలు, నష్టాలు, ఇరుకులో, ఇబ్బందులు వచ్చినప్పుడు బలహీనపడిపోయి సూసైడ్ చేసుకొని నీ బిడ్డలు నువ్వు చావకోకుండా బలము కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అంతేనా? తర్వాత విషయాన్ని చూస్తున్నాం ప్రియులారా. 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. ఎరా బాగున్నావా? ఏదో బాగున్నాను, బతక చస్తున్నాను అని అనుకోకుండా చాలా బాగున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా దేవుడు కరువులో కూడా పోషిస్తున్నాడు, కష్టాల్లో కూడా పోషిస్తున్నాడు, నేను కొంచెం చదువుకున్నందుకే నాకు ఇంత స్థితిని ఇచ్చాడు అని యాత్ర అనగా ఈ జీవన యాత్రలో దేవునికి స్తుతులు చెల్లించేవాడుగా ఉంటాడు. ఈ 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు, దీవెనలతో కప్పబడతారు వాళ్ళు. దేనితో? దీవెనలతో కప్పబడతారు. 7వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నాటికి రోజు రోజుకు అభివృద్ధి చెందుతారు. 8వ వచనాన్ని చూస్తున్నప్పుడు, లాస్ట్ లైన్, వారి ప్రార్థన ఆలకించబడుతుంది. 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు, దేవుడు వారి మీద దృష్టి నుంచి వారిని అభిషేకిస్తాడు. 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు, దేవుని ద్వారము మధ్య ఉండుట ఇష్టపడ్డారు కాబట్టి 11వ వచనం చివరి లైన్లో, మేలుతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఎవరికి దీవెనలను చెప్పండి ఇప్పుడు? ఎవరికి? దేవుని మందిరంలో ఉన్న వారికి. మనకెందుకండి? ఆదివారం పోయామా, అటెండెన్స్ చేయించుకొని వచ్చామా, ఆదివారం కూడా ఎందుకు రావడం? ఇంటికాడ హ్యాపీగా మసాలా వేసుకొని తినమ్మా, తిను. ఇప్పుడున్న జీవితం ఎప్పటికీ ఉంటుందిలే అమ్మా, నీకు తిను, హ్యాపీగా ఉండు. ఒక 10 20 మిగిలింది కదా. దేవుడికి తెలుసు ప్రభునందు ప్రియులారా, ఎవడిని ఎక్కడ ఉంచాలో తెలుసు దేవునికి. ఒకసారి రక్షించబడిన తర్వాత నీ ఇష్టాన్ని కాదు నెరవేర్చాల్సింది, దేవుని ఇష్టం. దేవుని ఇష్టం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి ప్రియులారా, ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి అని నీ సన్నిధికి వస్తే మీ మహిమ మా మీద నిలిపి జ్ఞానముతో, ఆదరణతో, గొప్ప మేలులతో తృప్తిపరిచేదిగా ఉంది. కాబట్టి నా తండ్రి, అలాంటి మీ మహిమ నిలిచే నీ మందిరమును వారానికి ఒక్కరోజు ప్రేమించడం కాదు, సమయము దొరికినప్పుడు అంతా కూడా నా జీవిత కాలములో అనునిత్యము మీ సన్నిధిని వెదకడానికి, మీ ద్వారము ఎదుట కూర్చుండడానికి కృపనివ్వండి తండ్రి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.